హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు మనం గండహాతి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. ప్రస్తుతం గండహాతి వాటర్ ఫాల్స్ పైన ఉన్నాం. ఇదంతా గండహాతి వాటర్ ఫాల్స్ పైన ఉన్న కొండ ప్రాంతము. మనం కిందకి వెళ్ళి గండహాతి వాటర్ ఫాల్స్ ఎలా ఫ్లోటింగ్ అవుతుందో మీకు చూపిస్తాను. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ లైక్, కామెంట్ ఫస్ట్ చేయండి. అలా చేస్తే మరో 10 మందికి మన వీడియో అనేది ముందుకు వెళ్తుంది. మీరు ఇచ్చే సపోర్ట్ అదే ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ గండహాతి వాటర్ ఫాల్స్కి రావాలి అనుకుంటే ముందుగా మీరు పర్లాకిమిడి చేరుకోవాలి. పర్లాకిమిడి నుండి 28 కిలోమీటర్ల దూరంలో గండహాతి వాటర్ ఫాల్స్ ఉంటుంది. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే లెఫ్ట్లో ఒక బోర్డు కనిపిస్తుంది. లోపలికి అయితే వచ్చాక ఇక్కడ ఇంకో లెఫ్ట్లో బోర్డు కనిపిస్తుంది. గండహాతికి 2 కిలోమీటర్లని ట్రావెల్ చేస్తే గండహాతి వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ బైక్ టికెట్ కాస్ట్, పార్కింగ్ కాస్ట్ 20 రూపాయలు, ఆటోకి అయితే 50 రూపాయలు, కారుకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 9 to 6 PM ఎవ్రీడే ఉంటుందని చెప్తున్నారు. గండహాతి వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇదేనండి మనం మెయిన్ ఎంట్రన్స్. ఆ కర్రల కింద వెళ్ళి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం బైక్ పార్క్ చేసి మిగిలిన బళ్ళు అయితే చూస్తున్నాను. జనాలు అయితే కొంచెం తక్కువగా ఉన్నట్టు ఉన్నారు. లోపలికి వెళ్ళి చూడాలి. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము. లోపలికైతే వెళ్ళడానికి చూస్తున్నాను. ఇక్కడ 2 వ్యక్తులు కూర్చున్నారు, చూస్తున్నారు కదా. లోపలికి వెళ్ళి వచ్చి అలిసిపోయి కూర్చున్నట్టు ఉన్నారు. ఎండ అయితే మనం వెళ్ళిన టైంకి చాలా ఎక్కువగానే ఉంది. చలికాలంలో కూడా ఎండ అయితే బాగా గట్టిగానే కొట్టింది. ఇక్కడ దుంపలు, బొప్పాయి కాయలు, పనసకాయలు చాలా వరకు అమ్ముతున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వీటిని కొనుక్కొని అలా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూ తింటున్నారు చాలా వరకు. మరి వీళ్ళు జీవనాధారంగా ఇక్కడ గండహాతి వాటర్ ఫాల్స్ దగ్గర అమ్ముకుంటున్నారు. మనమైతే వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. బైక్ పార్కింగ్ నుండి 50 మీటర్స్ దూరం కూడా ఉండదండి. చిన్న పార్క్ లాగా లోపల ఏర్పాటు చేశారు. ఇదంతా వాటర్ ఫాల్ చూడడానికి అయితే అదిరిపోతుంది. టైంకైతే జనాలు అయితే తక్కువ మందే ఉన్నారు, కానీ వాటర్ అయితే పర్వాలేదు వస్తుంది, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. మనం వచ్చింది మధ్యాహ్నం 2:30కి. అక్కడ ఒక ఫ్యామిలీ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఒక ఫ్యామిలీ మాత్రం ఎంజాయ్ చేస్తుంది. కొంతమంది అయితే వచ్చారు, చాలా వరకు వాళ్ళు కూర్చున్నారు. ఈ గండహాతి వాటర్ ఫాల్స్ పక్కన ఇంకోవైపు చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు. పిక్నిక్ టైంలో అయితే మాత్రం ఇది ఫుల్గా నిండిపోతుంది. చాలామంది కాలేజు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం వచ్చే టైంకి అయితే మాత్రం జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. చూడండి మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అలా వస్తున్నారు. ఫ్యామిలీలు అయితే కార్ల మీద అయితే రావడం స్టార్ట్ అయ్యింది, చూస్తున్నారు కదా. ఈ ఫ్యామిలీ అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నారు. మనకు కూడా దిగాలనిపిస్తుంది కానీ తడిసిన బట్టలతో మళ్ళీ ట్రావెల్ చేయలేమని చెప్పి దిగకుండా వీడియో అయితే తీస్తున్నాను మీ అందరికీ చూపించడం కోసం. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక అబ్బాయి అయితే కనిపించాడు. ఆ అబ్బాయికి జస్ట్ నాకు ఇలా సీనరీ తీయమంటే సీనరీ తీస్తున్నాడు. అలా జస్ట్ నిల్చున్నాను నేను. దూకురా. ఈ వాటర్ ఫాల్ పైకి అయితే నేను వచ్చాను, కొండ మీదకి. కొండ మీద అలా నడుచుకుంటూ వేరే అబ్బాయి ఫ్రెండ్ ఇక్కడ తగిలాడు, మన సబ్స్క్రైబరు. ఆ అబ్బాయికి కెమెరా ఇచ్చి అటుపక్క కొంచెం కవర్ చేయమని చెప్పాను. చూస్తున్నారు కదా మొత్తం అంతా పైన కొండ ప్రాంతమే ఉంది. కొండలు వెళ్ళి వాటర్ అనేది కిందకి జారుతుంది. వాటర్ ఫ్లోటింగ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది పైన కూడా. చాలా దూరం ట్రావెల్ చేసి నేనైతే వచ్చాను. కొంచెం అలా ముఖం కడుక్కుందామని చెప్పి వాటర్లోకి బేగపడేసి వెళ్తున్నాను. ఈ వాటర్ అయితే స్వచ్ఛమైనదండి, కానీ ఆ పారుతున్న వాటర్ అయితే తాగడానికి పనికొస్తుంది, కానీ స్టాక్ అయిన వాటర్ అయితే తాగకుండా ఉంటేనే మంచిది. కానీ మొహం మీద నీళ్ళు పడితే చల్లగా ఉంది, ఎందుకంటే చాలా దూరం నుండి ట్రావెల్ చేసి ముఖం అంతా హీట్ అయిపోయింది. మనం వెళ్ళే టైంకి అయితే ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది, మరీ దారుణంగా కాసింది ఎండ, చెప్పుకోలేకన్న పరిస్థితి. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్దాం అని అనుకుంటున్నాను,
ఎందుకంటే ఎక్కడి నుండి వాటర్ ఫ్లోటింగ్ అవుతుందో మనకు తెలియదు. కానీ మనకు సాధ్యమైనంత వరకు కొంతవరకు ఈ కొండ మీదకి ఉన్నంత వరకు వెళ్దామని అలా వెళ్తున్న దారిలో పైప్స్ అయితే కనిపించాయి. చూడండి, ఆ పైప్స్ ఉన్నాయి కదా, ఎక్కడ నుండో వాటర్ అయితే ఆల్రెడీ వీళ్ళు కిందకి లాగుతున్నారు. పైపుల నుండి వస్తున్న వాటర్ని అంతా స్టోర్ చేస్తున్నట్టుంది. ఈ వాటర్ పైపుల ద్వారా ఎక్కడికి పంపిస్తున్నారో అయితే మనకైతే ఐడియా లేదు. చూస్తున్నారు కదా, ఇదంతా వర్షాకాలంలో అయితే మొత్తం పైన ఉన్న రాళ్ళంతా నిండిపోతుంది. ఫుల్ ఫ్లోటింగ్ వాటర్ అనేది కిందకి ఫ్లోట్ అవుతుంది. ఆ టైంలో అయితే ఎలవ అయితే ఉండదు ఈ వాటర్ ఫాల్స్కి. అదిరిపోతుంది లొకేషన్ మాత్రం సూపర్గా. ఈ లొకేషన్ అంతా ఒక పక్క ఒకలా ఉంటే ఎదురుగా ఒక తమ్ముడు ఎంచి కూర్చున్నాడు. వాడు అందరూ ఈ వాటర్ ఫాల్కి వచ్చి ఎంజాయ్ చేస్తే ప్రపంచాన్ని వాడు మర్చిపోయి చూస్తున్నారు కదా, ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఒక్కడే. ఎక్కడ కూర్చున్నాడో చూశారు కదా, అంత మైకంలో ఉన్నాడు బాబు. పిలిచినా పలకలేదు, రెండోసారి పిలిస్తే పలికాడు. మన ఛానల్లో వాడి గురించి చెప్తానురా అంటే వద్దు బ్రో అన్నాడు. సరదాగా వాడి ప్రపంచం వాడిదే కదని చెప్పేసి మనం అలా చూసుకుని వచ్చేసాము. చూడండి, జనాలు అయితే ఫ్లోటింగ్ అయితే పెరిగింది. కిందనైతే మనకి సబ్స్క్రైబర్లు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ పైకి చూపిస్తున్నారు, చేతులు చూస్తున్నారు కదా, వాళ్ళే మన సబ్స్క్రైబర్లు అండ్ ఫ్రెండ్స్. ఇక్కడ డైవింగ్ చేయొద్దు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాటర్లో డైవ్ చేస్తున్నారు. చూడండి, డైవింగ్ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, నడుము వరకే వాటర్ ఉన్నది చూసారు కదా. ఇలా డైవ్ చేయడం వల్ల రాళ్ళకు గుద్దుకునే అవకాశం ఉంది. ఇక్కడ బోర్డుల మీద అయితే హెచ్చరికలు రాసి ఉన్నా కూడా కుర్రోళ్ళు అయితే యూత్ కాబట్టి వినరు మాట. ఆల్రెడీ ఇంకో అబ్బాయి అక్కడ నుండి జారడం కూడా జరిగింది. వీళ్ళందరూ మనతో కలిసిన ఫ్రెండ్స్ అండి. అక్కడ ఉన్న 6 జనాలు అయితే వస్తూ వెళ్తున్నారు అలాగా. ఈ గండహతి వాటర్ ఫాల్స్ దగ్గర మనకు పరిచయమైన ఫ్రెండ్స్ అయితే వీళ్ళైతే ఒక 6 బ్యాచ్ కింద అయితే వచ్చారు. పర్లాకిమిడి దగ్గరలో ఉన్న ఊరు నుండి మేము వచ్చామన్నా అని చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్గా వస్తూ వెళ్తూ ఉంటాం, మాకు ఇక్కడ దగ్గరే వాటర్ ఫాల్ అన్నారు. పిల్లలు ఊగే ఉయ్యాలరా, పెద్ద పిల్లలు ఊగే ఉయ్యాలు కాదు అంటే దిగిపోయారు వాళ్ళు. అంటారు అదే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.